మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఎన్ని కోట్లతో రహదారులు నిర్మిస్తారు? భవిష్యత్తులో ఇంకా ఏమేమి చేయబోతున్నారు? చాలా చేయబోయే ప్రణాళికలు ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. ప్రాధాన్యత క్రమంలో చేస్తున్నాం. పల్లె పండుగ 1లో అనేక గ్రామాల్లో కూడా ఇవాళ రహదారులు నిర్మించడం జరిగింది. అదేవిధంగా పల్లె పండుగ 2లో కూడా ఇవాళ గ్రామాల్లో రహదారులు, ముఖ్యంగా ధర్మవరం మండలంలో మాత్రమే ఈ కత్తెకొట్టాల కానీ, లేదా వసంతపురం కానీ, లేదా చింతలపల్లి కానీ, ఉప్పునేసినపల్లి కానీ, పోట్లమర్రి కానీ, ఈ గ్రామాలకి ఇవాళ రహదారుల్ని 13 రహదారుల్ని నిర్మించడానికి 6,10,00,000 రూపాయలు మంజూరయ్యాయి. దానికి నేను ప్రత్యేకంగా ఈ గ్రామీణ ఉపాధి పథకం కింద మంజూరయ్యాయి కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా ఈ అడిగిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ మార్చులు మంజూరు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయితే వీటితో మేము ఆగట్లేదు. ప్రతి చోట, ఎందుకంటే కత్తెకొట్టాల గ్రామానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రహదారి లేకుండా ఉన్నది. ఇవాళ పత్యాపురం నుంచి తాండా కూడా ₹1,00,00,000 రహదారి ఇవాళ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ప్రాధాన్యత క్రమంలో చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఏమున్నాయి, రహదారులకు సంబంధించిన కానీ ఇతరత సమస్యలు, చాలా గ్రామాల్లో శ్మశానం గురించి అడుగుతున్నారు. ఇవాళ అందుకనే ధర్మవరం పట్టణానికి సంబంధించి కూడా శ్మశానం కోసం ఒక స్థలం ఎంపిక చేయడం జరిగింది. వాటిని కూడా మహాప్రస్థానం స్థాయిలో నిర్మిద్దామని ఒక డిజైన్ తయారు చేయడం చేస్తున్నాం. అన్ని ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నాం. గ్రామాల్లో సమస్యలు గుర్తించడం, ప్రభుత్వ పరంగా చేయాల్సిన చేయడం, కాకపోతే మేము సంస్కృతి సేవా సమితి ద్వారా కూడా అనేక సమస్యల పరిష్కారం కనుగొనడం కానీ, ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తాం. కదిరిగేటు బ్రిడ్జి చాలా రోజు పనులు నిలిచిపోయి చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే కోర్టు సబ్సిడీస్ ఉంది. కోర్టు సబ్సిడీస్ ఉండడంతో కాంపెన్సేషన్ విషయంలో కాస్త అభిప్రాయ భేదాలు ఉండడం, గతంలో ఏదో కమిషన్ల కోసం రెచ్చగొట్టి చేశారనేది నేను విన్నాను. అయితే వాటిని సరిచేసే ప్రయత్నం చేశాం, పనులు మొదలు పెట్టాం. కానీ ఈ కోర్టులో ఈ పరిహారం గురించి ఉండడం వల్ల వాటిని వెనక్కి తీసుకోవడానికి, కేసు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. వారికి లభించాల్సిన లబ్ధిని కూడా చేకూర్చడానికి ప్రభుత్వంతో కూడా మాట్లాడడం కానీ, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అతి తొందరలోనే ఇవాళ దానికి కావాల్సిన పైప్ లైన్లు కింద వేయాల్సి ఉంటే ఆ పని కూడా పూర్తి చేశాం. క్వైట్గా చేయగలిగిన పనులు వీటిని కూడా పూర్తి చేయడానికి అతి త్వరలోనే ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా ఈ ప్రజలు ఎదుర్కొంటున్న, పట్టణంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తాం. సత్యసాయి జిల్లాని హిందూపుర కేంద్రంగా మారుస్తారు ప్రచారం జరుగుతుంది సార్. సత్యసాయి జిల్లాని హిందూపుర, అటువంటి ప్రతిపాదన ఏమీ రాలేదు. ఎందుకంటే కమిటీలో మేము ఉన్నాం, కానీ దాని గురించి ప్రతిపాదన అయితే ప్రభుత్వం దృష్టికి రాలేదు. కాబట్టి ప్రజల్లో భయాందోళన ఉన్నమాట వాస్తవమేమో, కానీ అటువంటి ప్రతిపాదన లేదు.